ప్రైజ్ ద లార్డ్. ముందుగా నా దేవుడికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మీ అందరికి కూడా వందనాలు. ప్రతి స్త్రీ కూడా నేను ముందు మాట్లాడిన వీడియో ఉంది, ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కూడా చూడండి. ప్రతి స్త్రీ కూడా చూడాలి. ప్రతి స్త్రీ అని ఎందుకు అనాలంటే, స్త్రీలు ఎక్కువగా అంటే అందరినీ కాదు, ప్రతి స్త్రీ చూస్తే, మంచివారు కూడా చూస్తే వారి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతారు. అందుకే ప్రతి స్త్రీ కూడా చూడాలంటున్నాను. ఎందుకంటే మీ పిల్లలు మీ కళ్ళ ముందే ఎదుగుతూ వారికి నచ్చినట్టు మీరు పెంచితే, తండ్రి చెప్తున్నాడు కదా, మీరు తండ్రి మాట వినండి అని ఒక మంచి తల్లిగా నీ కూతురిని కానీ బాగా పెంచితే ముసలికాలం మిమ్మల్ని బాగా చూస్తారు. తండ్రి మంచి మాటలు చెప్తుంటే ఆ మాటలను పక్కన పెట్టేసి పిక్నిక్కి అని వెళ్దామని రికమెండేషన్ చేసింది ఒక స్త్రీ. పిక్నిక్ వెళ్ళాలని తండ్రి వద్దన్నాడు. కానీ తల్లి ఏం చేసింది, నైట్ పడుకుంటప్పుడు ఆ భర్తతో మాట్లాడి, పోన్లేండి రేపు ఒక రోజే కదా వెళ్తానంటే పంపించండి. నేను వద్దంటుందే నువ్వెందుకే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నావు, పిల్లల చదువులు పోతే భవిష్యత్తులు, మన సోషల్ మీడియాలు ఎన్నో చూస్తున్నాం కదా, వద్దమ్మా నా మాటినంటే, ప్లీజ్ ప్లీజ్ నా కోసం సరే పంపించాడు. ఆ స్త్రీ రాలేదు, పిక్నిక్ వెళ్ళిన స్త్రీ రాలేదు. ఫ్రెండ్స్తో ఆ ఘాటి రోడ్లోకి వెళ్ళి ఆ లోతుల్లోకి దిగి రాళ్ళ మీద కూర్చొని సడన్గా వరదల్లాగా పైకి వచ్చేస్తే కొట్టుకొని వెళ్ళిపోయారు చాలామంది. కొంతమంది స్త్రీలు తండ్రి మాట వెనకంటే తల్లి ఎంకరేజ్ బట్టి వెళ్ళి పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సముద్రంలో మునిగిపోయిన వారు ఉన్నారు. మనుషులు కనబడకంట మాయమైపోయిన వారు ఉన్నారు. మీ మంచి కోసమే తండ్రి చెప్తున్నాడు. దయచేసి సాటి స్త్రీగా ఒక మంచి తల్లిగా ఉన్న నీవు నీ పిల్లల పట్ల జాగ్రత్తగా పడు. నీ భర్త మాటకి లోబడమని చెప్పు నువ్వు తల్లిగా. అప్పుడు నీ పిల్లలు నీ మాట వింటారు. అంతేగాని చేతులారా నీ కూతురిని పాడు చేసుకోక ఓ తల్లి. ప్రతి స్త్రీ కూడా వీడియో చూడాలి. అంశం ఏంటంటే, అందంగా ఉన్నాను అని నీవు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ అందం ఏ పాటిది అని దేవుడు అంటున్నాడు. అంశం ఏంటి, చాలా పెద్దదండి వీడియో. చాలామంది అందమైన స్త్రీలు అందంగా ఉన్నానని ఎవరి మాట వినటం లేదు. మరొకసారి అంశం మీకు చదువుతున్నాను. అందంగా ఉన్నానని నీవు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ అందం ఏ పాటిది అని దేవుడు అంటున్నాడు. యాకోబు అధ్యాయం 4వ అధ్యాయము 14వ వచనం చదువుకో. ఏ పాటిది నీ జీవితం? ఇది అంశం. నెంబర్ 1, ఈ స్త్రీలకి కొన్ని విషయాలు మీకు చెప్తాను. నెంబర్ 1, నీ అందము శాశ్వతమా? ఒక్కసారి ఆలోచించు. యెషయా 40 అధ్యాయము 5-6 వచనాలు చదువుకో. గడ్డిని పోలి ఉన్నది, పువ్వుని పోలి ఉన్నది. నెంబర్ 2, నీ అందము బట్టి ఎందరినో మోసం చేస్తున్నావు. ఇది వాస్తవం. కొంతమంది స్త్రీలు అందాన్ని బట్టి ఎందరినో మోసం చేస్తున్నారు. కాలేజీల్లో కానీ పైన కానీ, కొంతమంది మ్యారేజ్ అయ్యాక కూడా కొంతమంది భర్తకు కూడా మోసం చేస్తున్నారు. ఇలాంటి స్త్రీలు కొంతమంది ఏం చేస్తారంటే, నీ అందం బట్టి ఎందరినో మోసం చేస్తున్నావు. ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 చదువుకుంటే ఒక దినం నేను లెక్క అడుగుతాను. ఎందుకంటే నీ భర్తకు మోసం చేసావు, నీ తల్లిదండ్రులకు మోసం చేసావు కనుక ఒక దినము నీ చావుకు నువ్వే కారణమయ్యావు కనుక, నువ్వు పరలోకానికి కోల్పోతావు కనుక ఖచ్చితంగా నిన్ను లెక్కడిగి నరకానికి పంపిస్తాడు. జాగ్రత్త. ఇప్పటికైనా వీడియో చూసి కళ్ళు తెరు. ఒక మంచి స్త్రీగా సమాజంలో బ్రతుకు. నెంబర్ 3, నీ అందము వలన ఎందరినో కాలగర్భంలో కలిపేశావు. తెలుసా, కొంతమంది స్త్రీలు మోసం చేసి ధనం వాళ్ళ దగ్గర తీసేసుకొని సైట్లు రాయించేసుకొని కొంతమంది ఉన్నారు. అలాంటి స్త్రీల కోసం మాట్లాడుతున్నా. సామెతలు 7వ అధ్యాయం 24-27 వచనాలు చదువుకోండి. ఈ బైబిల్ గ్రంథం చదివిన ప్రతి ఒక్కరు నేత్రాలు తెరవబడతాయి, మందమైపోయిన చెవులు తెరవబడతాయి. ఇది వాస్తవం. నెంబర్ 4, నీ అందము ఈ లోకంలోని నిన్ను మోసం చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. అందుకనే యాకోబు అధ్యాయం 4:7 దేవుడికి లోబడితే ఈ లోకంలో ఉన్నవాడు నీతో దూరం వెళ్ళిపోతాడు, అపవాది పారిపోతాడు వాడు. నువ్వు తెలుసుకో, ఈ లోకంలో నీ అందం ఉందని ఇష్టాసారంగా తిరిగితే దేవునికి దూరం అయిపోతావు, అపవాదికి దగ్గర అయిపోతావు. అందుకే యాకోబు 4:7 దేవుడికి నువ్వు లోబడితే నీ అందం మీద నువ్వు చూడు, ఈ అందం దేవుడే ఇచ్చాడంట. నెంబర్ 5, మోసపోయిన నీ అందము ఒక దినము నీకు తెలియకుండానే నిన్ను పతనం చేస్తుంది. అది నీకు తెలుసా? నీ అందం ఉందని చెప్పేసి చాలామంది, మీకు తెలుసా, కొంతమందిని నమ్మి చనిపోయారు. అందంగా ఉన్నారని ఎవరిలో లవ్ చేశారు. వాడేం చేశాడు, ఎవరో ఒక నలుగురిని తీసుకొచ్చి ఒక పొలంలోకి తీసుకెళ్ళి అమ్మాయిని పాడు చేసి చంపేశారు. ఈ అందం ఉందని ఒక అబ్బాయిని లవ్ చేసావు కదా, ఈ అందం కోసం నీ వెనకతల పడ్డాడు కదా, వాడికి తల్లిదండ్రులకి మోసం చేసి చక్కగా చదువుకోమని తల్లిదండ్రులు చెప్తే లవ్లో పడి మరి నీ అంతటి నువ్వే
మోసపోయావు కదా. అలాంటి స్త్రీలు ఎంతోమంది అన్నారు. అలా నువ్వు అవ్వకూడదని నీ అందానికి ప్రాధాన్యత ఇవ్వక, ఈ అందం ఇచ్చిన దేవుడి మీద ప్రాధాన్యత ఇచ్చి, తండ్రి నీవు ఇచ్చేవి నాయన ఈ అందం, నీ కొరికే నేను బ్రతుకుతాను, నా తల్లిదండ్రుల మాట వింటాను, నేను మంచి భవిష్యత్తు చదువుకొని మంచి ముందుకు వెళతాను, మ్యారేజ్ అయ్యాక నా భర్తకు మాత్రమే నేను లోబడతాను అని నువ్వు అనుకుంటే నీ జీవితం బాగుంటుంది. మధ్యలో నువ్వు పతనం అవ్వవు. ఎందుకంటే తెలియకంటే మోసపోయి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. నెంబర్ 6, నీ అందం వల్ల గర్విస్తున్నావు, నీ అందం వల్ల నీవే మోసపోతున్నావు. నెంబర్ 7, నీ అందం కోసం నీకు తెలుసు, నీ అందం కోసము తెలుసుకుంటే నీవు ధన్యురాలువి. నీ అందం దేవుడిచ్చాడని తెలుసుకుంటే నువ్వు ధన్యురాలువే. లేదా ఆ అందం నిన్ను నరక పాలు చేస్తుంది. ఎందుకంటే చాలామందిని మరి తప్పుడు ట్రాక్లో నడిపించి అందం వల్ల ఎంతోమంది మోసం చేసావు కనుక నువ్వు పాపం వల్ల వచ్చేది మరణమని క్లియర్గా రోమపత్రిక 6:23 చెప్తుంది. ఏజ్కేలు 18:4. అందరూ ఆయన వశంలో ఉన్నారు. ఎవరైతే అందరినీ చూస్తున్నాడు కూడా. కీర్తనల 11:4 ప్రకారం, బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల, ప్రకటన గ్రంథంలో మరి 2:19 ప్రకారం అందరినీ చూస్తున్నాడు. ఎవరైతే అన్యాయం చేస్తూ మోసకరం చేస్తున్నారో, ఈ అందం వల్ల ఎంతోమందిని మోసం చేసి, ఒక ఆమె కోసం విన్నాను సోషల్ మీడియాలో, 35 మందిని ఎంతమందిని మ్యారేజ్ చేసుకుందంట. అందరి దగ్గర కట్నాలు తీసుకోవడం, 3 రోజులు అక్కడ ఉండడం, వాళ్ళు బంగారం అంతా కట్ట పెట్టుకొని పారిపోతున్నారంట కొంతమంది. ఇలాంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు. వారికి చెప్తున్నాను, నీ అందం వల్ల ఏదో, నీ శరీరం వల్ల ఏదో సంపాదించాలనుకుంటే నీ సంపాదన కానీ నీ అందం కానీ ఒక పువ్వుతో గడ్డితో పోలి ఉన్నది. ఈ లోకం గతించిపోతుంది, నీవు కూడా ఉండవు. ఇది మాత్రం తెలుసుకో. అయితే నెంబర్ 8, పాపం వల్ల వచ్చేది మరణం అని చెప్పాను. దేవునికి స్తోత్రం. అది రెండో మరణం అని ప్రకటన గ్రంథము 20:14-15 చదువుకో. ప్రకటన గ్రంథములో 21:8 కూడా చదువుకో. పాపం వల్ల వచ్చేది మరణము, అది రెండో మరణముగా ఉంటుంది. ఇక్కడ ఒకటే మరణం. నీ అందం బట్టి, ఈ దేహం బట్టి పర్వాలేదు లేని విర్రబీగిపోయి గర్వపడి నీ ఇష్టాసారంగా తిరిగి మోసం చేసి డబ్బులు సంపాదించి పాపంలో ఎంతోమందిని పడేసి నువ్వు పాపంలో పడిపోయావు కనుక పాపం వల్ల వచ్చేది మరణం అంట. ఒకే మరణం అని నువ్వు అనుకుంటున్నావు. ఈ దేహానికి రెండో మరణం ఉంది. ఆ రెండో మరణం ఎవరూ తప్పించలేరు. ఇది మాత్రం తెలుసుకోవో స్త్రీ. అలాగా అందం మోసకరం అనే మాట మనం చూడగలుగుతున్నాం బైబిల్ గ్రంథంలో. సామెతలు 31:30 చదువుకోండి. మోసం చేస్తుంది. మొదటి పేతురు పత్రిక 1:24 కూడా తెలుసుకోండి. అలాగే నెంబర్ 10, 9 చదివాం మనం, అందం మోసకరం అని. నెంబర్ 10, తెలుసుకో మంచిగా బ్రతుకు అనే మాట ఎందుకు ఒక స్త్రీకి చెప్తున్నానంటే, దేవుడు అందరినీ చూస్తున్నాడు. సామెతలు 15:3 మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడు. దయచేసి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని సామెతలు 3వ చెప్తుంది. కనుక మనుషుల దయ, దేవుని దయ ఉండి మంచి స్త్రీగా నువ్వు బ్రతికితే నువ్వు చాలా బాగుంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. 11 మంచి స్త్రీగా, మంచి కుమార్తెగా, మంచి భార్యగా, మంచి స్నేహితురాలుగా నువ్వు బ్రతికితే నువ్వు ధన్యురాలువే అని దేవుడు మాట్లాడుతున్నాడు. 12 జ్ఞానము గల స్త్రీ మంచిగా జీవిస్తుంది, ఒక దినము పరలోక రాజ్యంలో ఉంటుంది. హృదయం శుద్ధి చేసుకొని పరలోక రాజ్యంలో ఉంటుంది. అందుకే కొన్ని విషయాల్లో మీకు మాట్లాడుతున్న మాటలు, జ్ఞానము గల స్త్రీగా నువ్వు బ్రతికితే నీ జీవితం ధన్యత అని మరి సామెతలు 14:1 చెప్తుంది. 31 కూడా మీరు సామెతలు చదువుకోండి. నువ్వు కానీ అలా బ్రతకపోతే, జ్ఞానము గల స్త్రీగా నువ్వు బ్రతకపోతే, లేదా నీకు పరలోక రాజ్యంలో ఫలం పోతుందని, ఫలం ఉండదని మత్తయి సువార్త 6:1 చెప్తుంది. పరలోక రాజ్యంలో నీకు ఫలం ఉండదు అంటే నరకంలో నువ్వు బాధపడతావని. తర్వాత నువ్వు చదువుకో. ఒక స్త్రీ అయినా పురుషుడైనా దేవుడికి దూరంగా ఉంటే, ఒక ధనవంతుడిగా, ఒక రాజుగా ఉన్న మనిషి తన ఇష్టాసారంగా తన అందాన్ని చూసి, డబ్బును చూసి, బలాన్ని చూసి విర్రబీగిపోయాడు. చనిపోయిన తర్వాత యాతన పడుతున్నాడు. పాతాళంలో వేడికి తట్టుకోలేక బాధపడుతున్న ధనవంతుడిని చూడు. లూకాసు వార్త 16:23 చదువు. 23, 24, 25 చదువుకోండి. దయచేసి మీరు ఏ పాటిది నీ జీవితం అని అడుగుతున్నాడు యాకోబు 4:14. అందుకే దయచేసి ఎప్పుడు ఈ శరీరం రాలిపోతుందో తెలియదు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయిన ఈ శరీరానికి నువ్వు అవకాశం ఇచ్చి, అందం వల్ల ఎందరినో మోసం చేసి, అందం వల్ల తల్లిదండ్రుల మాట వినకంట, భర్త మాట వినకంట,
దేవునికి దూరం అయిపోయి చేసేదేమీ లేదు. ఏ పాటి జీవితం నీ జీవితం చెప్పు. అదే నువ్వు దేవుడి మాట విని మంచిగా నువ్వు బ్రతికితే ఒక సమాజంలో ఒక మంచి స్త్రీగా ఉంటావు. ఇంట్లో మంచి కుమార్తె, నా కుమార్తె అండి చాలా మంచిదని చెప్పుకోగలుగుతావు. 2, పెళ్ళయ్యాక ఒక జ్ఞానము గల స్త్రీగా తన ఇల్లు కట్టుకుంటూ పిల్లని జాగ్రత్తగా చూసుకుంటూ భర్తకు లోబడి భర్తకు భయపడుతూ సంతోషంగా బ్రతికే స్త్రీగా ఉండాలి. సమాజంలో ఇల్లు గడప దాటి బయటికి వెళ్ళాక స్త్రీల్లో ఒక స్త్రీ మా స్నేహితురాలు చాలా మంచిదని ఒక మంచి స్నేహితురాలా బ్రతికితే దేవుడు నిన్ను చూస్తున్నాడు కనుక, మనుషుల్లో దయ పొందుకున్నావు కనుక దేవుడు దయ కూడా నువ్వు పొందుకుంటావు. ఓ స్త్రీ, తెలుసుకొని నీ జీవితాన్ని కట్టుకో, ధన్యురాలుగా బ్రతుకు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.